వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయ్యాట. శ్రీకర్, ఏమన్నా స్ఫురించిందా సమాధానం? ఏ రైలు డ్రైవర్లు, బి సైకిల్ రిపేర్ చేసేవాళ్ళు, సి కార్లు రిపేర్ చేసేవాళ్ళు, డి పడవ నడిపేవాళ్ళు. శ్రీకర్, హిస్టరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టేనా? చరిత్ర గురించి తెలుసుకోవాలని తెలుసుకుంటా అండి. తెలుసుకుంటావు, కానీ వీళ్ళు కనిపెట్టారని తెలుసు, కానీ కనిపెట్టే ముందు ఏం చేసేవారో అంత కొంచెం స్పష్టంగా తెలియదు నాకు. క్లియర్గా సార్ ఆలోచించాను. ఈ చరిత్ర ఎప్పుడు ఇంతే, కొంచెం తికమకగా ఉంటుంది కదా. కానీ చరిత్ర తెలియాలి, మన చరిత్ర మనకు తెలియాలి. దౌర్భాగ్యం కొద్దీ మన చరిత్ర ఎవరు రాయలేదు. మన చరిత్ర, ముఖ్యంగా తెలుగు వాళ్ళ చరిత్ర గురించి ఎవ్వరు రాయలేదు. ఎవరో బయట వాళ్ళు వచ్చి యుఎన్ సోయంగ్ అని, ఎవరో లేకపోతే పాహియాన్ అని, రజాక్ అని, ఇటువంటి వాళ్ళు వచ్చి రాశారు తప్ప మరో చరిత్ర రాశాను కానీ మన చరిత్ర రాయలేదు. మరో చరిత్ర బాలచంద్ర రాశాడు. ఆ చరిత్ర గురించి మాట్లాడుతుంది నువ్వు, అదే కదా. మరో చరిత్ర రాశారు కానీ మన చరిత్ర రాయలేదు. ఎవరన్నా రాస్తే మనం చదువుకుంటున్నాం మన చరిత్రను. ఇప్పుడైనా కూడా మించిపోకుండా మన చరిత్ర మనం రాసుకుంటే మంచిది కదా. కరెక్టే. మన చరిత్ర అంటే ఎవరి చరిత్ర వాళ్ళు కాదు, సంఘ చరిత్ర. మన సంఘ దేశం అభివృద్ధి ఎలా చెందింది ప్రశ్నకు వస్తే, రైట్ సోదరులు విమానం కనిపెట్టారని మనకు తెలుసు. మరి వారి వృత్తి ఏమిటి? ఏ రైలు డ్రైవర్లు, బి సైకిల్ రిపేర్ చేసేవాళ్ళు, సి కార్లు రిపేర్ చేసేవాళ్ళు, డి పడవ నడిపేవాళ్ళు. 50-50 ఆప్షన్. 50-50. సగం. చింతామణి, శ్రీకర్ సమాధానం చెప్పడంలో కొంచెం ఇబ్బంది పాలవుతున్నారు. అందుకని 50-50, సగానికి సగం వసతి కావాలంటున్నారు. మరి సగానికి సగం చేయండి. అది సగానికి సగం చేస్తే మనకు మిగిలింది ఏమిటంటే బి సైకిల్ రిపేర్ చేసేవాడు, డి పడవ నడిపేవాడు. నేను అనుకున్న రెండు అవే అండి. రెండు అవే ఉన్నాయా? నేను అవే అనుకున్నాను, అవే వచ్చాయి. డి పడవ నడిపేవారు. డి పడవ నడిపేవారు. చింతామణి అడుగుతున్నాను. చింతామణి అడగనా? ఒక్క నిమిషం అండి. అడగనా అనేసరికి డౌట్ వచ్చింది. అబ్బాయి అదే లేదు, అడగనా అనేది సాంప్రదాయంగా ఎప్పుడు అడుగుతున్నా నాకు తెలియదు, నాకు అస్సలు తెలియదు. మీకు తెలియదు కానీ నాకు తెలిసి తెలియనట్టున్నాను నేను. అబ్బో, నువ్వు కూడా నాకంటే తెగమగ పెట్టేవాడినే. నాకు తెలియదని నేను ఒప్పుకుంటున్నాను తప్ప నాకు సగం తెలుసు కాబట్టి నేను అయోమయంలో పడ్డాను. ఓ అదే, నాకు నిజంగా తెలియదు. ఓకే, అడిగే ముందు ఇప్పుడు ఎవరన్నా కాలువ దూకుతుంటే జాగ్రత్తలో అంటాం. వాడు న్యాయంగా బాగా దూకుతాడు, వీడు జాగ్రత్త అడగక మధ్యలో పడిపోతాడు అనమాట. లేకపోతే ఖచ్చితంగా కాలువ ఈ వైపు నుంచి ఆ వైపు దూకేస్తాడు. కాలువ దూకుతున్నావు జాగ్రత్తలో అంటారు, వెంటనే వాడు సగం దూకి మధ్యలో పడిపోతాడు. ఇప్పుడు అట్లయింది నీ పరిస్థితి కూడా. సరే, అయిందేదో అయింది. బి సైకిళ్ళు రిపేర్ చేసేవారికి వెళ్దాం. బి సైకిల్ రిపేర్ చేసేవాడు. అయితే అది, లేకపోతే ఇది అనుకునే పద్ధతుల్లో అదృష్టం మీద ఆధారపడ్డాం. ఇప్పుడు అడగన పోనీ. ఇప్పుడు అడిగాను ఖచ్చితంగా. చింతామణి, బి సైకిళ్ళు రిపేర్ చేసేవారు అంటున్నారు. అది సరైన సమాధానం. సరైన సమాధానం. ఎందుకు వచ్చింది అనుమానం? నేనన్నా నన్ను వచ్చిందా? లేదు, మీరన్నారని కాదు. పడవ నడిపేవారు అంటే విమానం ఆలోచన ఎందుకోసం పడవలోనే వెళ్ళేవారు. ఓ, అది ఒకటి ఉందా? సైకిల్ నడిపేవాడికి ఎందుకు వస్తుందని? కానీ ఇంకొంచెం తొందరగా వెళ్ళొచ్చు కదా. పడవ కంటే సైకిల్ నిదానంగా వెళ్తుందా ఏంటి? పడవ కడసాపు కడితే చాలా వేగంగా వెళ్తుంది. ఎందుకో నాకు ఒక్కసారి ఆప్షన్ ఇలా మారింది, ఇలా మార్చుకున్నాను నేను. అది చాలా సంతోషం శ్రీకర్. మరి చింతామణిని మనం అడుగుదాం తర్వాత ప్రశ్న ఏమిటో.
సినిమాల్లో మీ తర్వాత ప్రశ్న, సినిమాల్లో జేమ్స్ బాండ్ పాత్ర ఇష్టంగా తాగే మద్యం ఏమిటి? ఏ స్పిన్ ఆఫ్ వోడ్కా, బి ఫ్రెంచ్ వైన్, సి గోవన్ పెన్ని, డి గ్లెన్ఫిడిచ్ విస్కీ. సినిమాల్లో జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ఉంది కదా, తెలుసు కదా, తెలుసండి. 007 007 చాలా ఫేమస్. చాలా మంది వేశారు సినిమాల్లో జేమ్స్ బాండ్ పాత్రని. సీన్ క్యానడీ వేశారు. అక్కడి నుంచి పిఎస్ బ్రాస్నన్ వీళ్ళందరూ పిఎస్ బ్రాస్నన్ ఇప్పుడు వేస్తున్నాడు. ఇంతకు ముందు వేసేవాడు, ఇప్పుడు మానేశాడు. సినిమాల్లో జేమ్స్ బాండ్ పాత్ర ఇష్టంగా తగ్గే మద్యం ఏమిటి? ఏ స్పిన్ ఆఫ్ వోడ్కా, బి ఫ్రెంచ్ వైన్, సి గోవన్ పెన్నీ, డి గ్లెన్ఫిడిచ్ విస్కీ. శ్రీకర్ సమాధానం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఈ లోపల మనం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం తీసుకుందాం.